హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే ఇది ఈవినింగ్ అనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే కొంచెం చదివిస్తున్నాను. అసలు చదవట్లేదు. అందుకే కాసేపు కూర్చుంటున్నాననమాట. సో, ఏంటంటే కాసేపైనా చదివితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. కాసేపు ఏమైనా తినిపిచ్చేసి కూర్చోబెట్టేస్తాను ఇలాగా. కొంచెం బిజీగానే ఉంటాను. కానీ అప్పుడప్పుడు పిల్లాడిని కూడా చూసుకోవాలి కదా! యాక్చువల్‌గా ఏమైందంటే ట్యూషన్స్‌కైతే పంపించేదాన్ని. కానీ ట్యూషన్‌కి వెళ్ళడం, మళ్ళీ తీసుకొని రావడం నాకు ట్రాఫిక్‌లో పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్, రావడానికి ఒక హాఫ్ అన్ అవర్, అలా 1 అవర్ వేస్ట్ అవుతుంది. పిల్లలకి కూడా టైం వేస్ట్ అవుతుంది. సేమ్ టైం అమౌంట్ వేస్ట్. అక్కడికెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ ఏముండదు. అక్కడ ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్‌ని మేడం ఎంతమందిని టీచ్ చేస్తుంది చెప్పండి. సో, మనమైతే పర్టికులర్‌గా కూర్చొని పిల్లలని ఏదో ఒకటి నేర్పించుకుంటామనమాట. సో, నేనైతే బాబుకి ఏ సబ్జెక్టులో వీక్‌గా ఉన్నాడా అని చెప్పేసి చూసుకొని ఆ సబ్జెక్టులోనే కొంచెం బాగా డెవలప్ చేసుకుంటాను. ఇంకొక మైనస్ ఏంటంటే హిందీ అంటే నాకు చచ్చేంత భయమండి. ఎందుకంటే హిందీలో నాకు ఏమైనా అనుకోండి పాస్ మార్క్స్ కంటే నేను ఎక్కువ తెచ్చుకోలేను. అది కూడా భంగపడి వేయించుకుంటాను. అండ్ 10థ్ క్లాస్‌లో నా హైయెస్ట్ మార్క్స్ 68 అనమాట. మిగతాటివన్నీ 85, 89, 90 ప్లస్సే ఉన్నాయి. కానీ ఒక్క హిందీలో మాత్రం 65, నాకు ఇంకా 65 వచ్చిందంటే ఇంకా ఆ రోజు నేను హిందీ పాస్ అయితే చాలనుకున్నాను. అంత భయం అనమాట నాకు హిందీ. ఇప్పుడేంటంటే హిందీ మాట్లాడుతున్నా. ఓకే. మాట్లాడడం అంటే ఓకే గానీ బాబుకు ఇంకా హిందీనే ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా కష్టంగా ఉంది. ఓకే అని చెప్పేసి ఈ మధ్య కొంచెం కొంచెం వాడి కోసం నేను నేర్చుకోవాల్సొస్తుంది. సో, మాట్లాడడం అంటే ఏదో ఒకటి మాట్లాడేస్తాము. తప్పో, ఒప్పో కానీ చదువుకోవడం, రాయడం అంటే అది చాలా కష్టమనమాట. ఇంక వాడి కోసం నేనైతే చదువుతున్నాను. ఇలా ఉంది ప్రజెంట్ నా సిచ్యువేషన్. ఇంకా చిన్న బాబుకైతే ఇప్పుడే హిందీ స్టార్ట్ అవ్వలేదు. అండ్ పెద్ద బాబుకైతే ఇప్పుడైతే హిందీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే సెకండ్ లాంగ్వేజెస్ 2 ఉంటాయన్నమాట. ఒకటేంటంటే హిందీనా లేకపోతే కన్నడనా అని. సో, నేనేంటంటే హిందీ సెలెక్ట్ చేసుకున్నాను. అదేంటంటే నేషనల్ లాంగ్వేజ్ కదా! సో, అందుకోసమని హిందీ సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇంక అదే చదివిస్తున్నాననమాట. ఎందుకంటే మనం ఎక్కడికెళ్ళినా మనకి హిందీనే కదా ఇంపార్టెంట్. సో, ఇంగ్లీష్ అంటే యాజ్ యూజువల్‌గా ఎక్కడైనా వచ్చేస్తుంది. కన్నడ అంటే ఓన్లీ కర్ణాటకలో మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని ప్లేసుల్లో మనకు కన్నడ అయితే ఉండదు కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా హిందీనే సెలెక్షన్ చేసుకున్నాను. హిందీ అంటే అంతో ఇంతో వచ్చు. ఇంకా కన్నడ అంటారా నాకైతే ఇంకా అస్సలకే తెలీదు ఆ కన్నడ. కొంచెం చూడడానికి తెలుగులానే ఉంటుంది కన్నడ. కానీ కొంచెం అలవాటైతే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా నాకు హెయిర్ అయితే బాగా పాడైపోయిందనమాట. అందుకే ఈ మధ్య హెయిర్ ఫాల్ అయితే ఎక్కువైపోతుంది. అందుకే తలకి హెన్నా అయితే పెట్టేశాను. అప్పుడైతే వీడియో తీయలేదు. అండ్ ఫేస్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయిందనమాట. ఈ మధ్య సరిగ్గా నిద్రపోవడం లేదు. నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫేస్ ప్యాక్ కూడా ఒకేసారి చేసేసుకుంటున్నాను. ఫేస్ ప్యాక్ అండ్ హెడ్ ప్యాక్ 2 ఒకేసారి అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్‌గా ఒకేసారి అయిపోతుంది కదా! హెడ్ బాత్ చేస్తే సరిపోతుందని వీక్లీ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం కష్టం అనమాట. కూల్‌గా ఉంటుందిగా. ఇంకా వచ్చేది కూడా నవంబర్ కదా! సో, ఈ టైంలో హెడ్ బాత్ అలాంటివన్నీ కొంచెం తగ్గిస్తాననమాట. ఆఫ్టర్‌నూన్ టైమే అది కూడా చేస్తాను. మార్నింగ్ టైం అయితే ఇంకా అస్సలు చేయననమాట. ఒకవేళ ఫ్రైడే వచ్చినా, సాటర్డే వచ్చినా కానీ ఇంకా ఎమర్జెన్సీ అయితే మా హస్బెండ్ అయితే పూజ చేస్తాడు. మార్నింగ్ టైం చాలా తక్కువ నేను చేయడము. ఫ్రైడే కూడా హెడ్ బాత్ అయితే ఏం చేయనండి. జస్ట్ మామూలుగా ఒంటి స్నానం అయితే చేసి టెంపుల్‌కి అయితే వెళ్ళొచ్చనమాట. సో, ఏదైనా మనం అశౌచంలో ఉన్నప్పుడు అలాంటప్పుడు మాత్రమే హెడ్ బాత్ అయితే కంపల్సరీగా చేస్తాను. నార్మల్‌గా ఉన్నప్పుడైతే గనక అలాగే డైరెక్ట్‌గా వెళ్ళిపోతాను నేను టెంపుల్‌కి. ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాననమాట. మొత్తం హెడ్‌కి, ఫేస్‌కి అంతా పెట్టేసుకుంటాను. ఈ టైంలో కస్టమర్స్ వస్తే నేను చాలా భయపడిపోతాను. అందుకే సెక్యూరిటీగా మా హస్బెండ్‌ని అయితే పెట్టేసుకుంటాను. సో, కాసేపు నేను ఫేస్ ప్యాక్ ఏసుకుంటా. సో, ఫేస్ ప్యాక్ ఏంటి అంటే నాకు ఫేస్ అనేది గ్లో కనిపించాలి అంటే ఓకే. ఒక 50% వరకు అదే రీజన్. ఇంకొక 50% ఏంటంటే నా ఐస్ అయితే బాగా సెల్ ఫోన్ చూసి, వీడియోస్ అవి తీసి,
షార్ట్స్ అవి అప్లోడ్ చేసి బాగా వీక్ అయిపోతున్నాను. ఫేస్ అంతా డల్‌నెస్‌గా అనిపిస్తుంది. కొంచెం యాక్టివ్‌గా కనిపించాలని చెప్పేసి ఫేస్ ప్యాక్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటాననమాట. సో, అలా తీసుకున్నప్పుడు నా ఫేస్ మొత్తం బాగా గ్లోగా అనిపిస్తుంది. సో, గ్లో ఉండాలంటే మీరు సరిగ్గా నిద్రపోండి అని మళ్ళీ కామెంట్ వస్తుంది. నిద్రపోయే టైం లేకనే కదా ఈ కష్టాలన్నీ. పడుకున్నా కానీ ఇలాగే ఉంటుందండి. ఏంటంటే నాకు సైనసైటిస్ ఉందనమాట. అందుకే ఫేసు, ఐస్ కింద కొంచెం డార్క్‌నెస్ అయితే వచ్చేసింది. అదో పెద్ద మైనసు. ఇంకా అయిపోయిందిలెండి జీవితం, ఇంకేముంది చెప్పండి. అండ్ ఇప్పుడైతే మా పీజీలో ఫుడ్ అయితే చూడండి, ఇంకా ఫుడ్ మొత్తం తీసి లోపలైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు అసలైన టాస్క్ వచ్చేసింది. సో, ఏంటి అంటే గిన్నెలన్నీ తోమాలి. నాకు పొద్దున్నే లేసి గిన్నెలు తోమాలంటే అంత పెద్ద ఇరిటేషన్ ఇంకొకటి ఉండదు. ఏంటంటే నైట్ మొత్తం నిన్న ఆఫ్టర్నూన్‌కి కూడా ఏవైనా కొంచెం మిగిలిపోతే నేను నైట్‌కి అలాగే పెట్టేస్తాను. మా వాళ్ళు ఏంటంటే పీజీలో వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిపోతారనమాట. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు నైట్‌కి. సో, నైట్‌కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తా అంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ రసము, చట్నీ ఉంది ఈరోజు. సో, నైట్‌కి ఇంకేంటంటే ఇంకా ఏమైనా 2 కర్రీస్ ఉంటాయి. సో, మొత్తం కలిపి 4 వెరైటీస్ అయితాయి. ఆఫ్టర్నూన్ రైస్ మిగిలితే నేను ఏం చేస్తాను అంటే కొంచెం లెమన్ రైస్ అలా కలిపేస్తాను. అదొక వెరైటీ. ఇంకొకటి వైట్ రైసు అదొకటి. ఇంకొకటి చపాతీ. టోటల్‌గా వచ్చేసి 8 వెరైటీస్, 7, 8 వెరైటీస్ ఉంటాయండి. ఈరోజైతే ఆఫ్టర్నూన్ ఇంకా ఏంటంటే చిప్స్ అవి మిగిలిపోయాయి. అవి కూడా పెట్టేశాను. వీడియో తీద్దామనుకున్నా కానీ అస్సలు ఓపిక అయితే లేదండి. సో, ఇప్పుడైతే ఇంకా హెడ్ బాత్ అయితే చేశాను. ఎందుకు హెన్నా పెట్టుకుంటే హెయిర్ కొంచెం స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఎందుకో జుట్టు పదే పదే ఊడిపోతుందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి కొంచెం లైట్‌గా హెన్నా అవి పెట్టేసుకుంటున్నాను. పెట్టుకుంటే కొంచెం మా హస్బెండ్ కోకోనట్ పక్కన పెట్టేసి వాటికా వాడు అని చెప్పేసి తీసుకొచ్చాడు. చూద్దాము 1 మంత్ అని. కాకపోతే కాస్ట్ ఎక్కువ కదని ఆలోచిస్తున్నాను. పైగా నాకు వీక్లీ ఒక 2 టైమ్స్ పెట్టేస్తాను కదా! కాస్ట్ ఎక్కువ అవుతుందని భయము. సో, ఇప్పుడైతే ఇంక నా ఫేస్ చూసి భయపడకండి. ఏంటంటే ఇప్పుడే తలస్నానం చేశాను కదా! ఫేస్‌కి అలా పౌడర్ అంతా వేసుకునేసరికి ఇలా అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడైతే ఇంకా పైన అన్నీ ఇలాగే పెట్టేసుకుంటాను. సో, నాకు ఏమైతే అవసరమో అవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాననమాట. కొంచెం అందుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో, ఇప్పుడైతే స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే చేయాలి. సో, హెడ్ బాత్ చేశాను కదా! నాకైతే ఈ మధ్య చాలా హెడేక్‌గా ఉంది. ఒకసారి హెడ్ బాత్ చేస్తే హెడ్ మసాజ్ చేసుకొని బాగుంటుందని ఇంకా హెడ్ బాత్ అయితే చేశాను. హెయిర్ కూడా బాగా డ్రై అయిపోయినట్టుగా అనిపించింది. అందుకే కొంచెం హెన్నా అయితే పెట్టేశాను అనమాట. ఇంటి దగ్గర అయితే కొంచెం మందారం ఆకు అవన్నీ మిక్సీ పట్టి కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసి పెట్టేదాన్ని. ఇక్కడైతే లేదు కదా! సో, అందుకోసమని పెట్టుకోలేదు. అండ్ ఇప్పుడైతే ఇంకా బొట్టయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ చేసే ముందు ప్రతిసారి కుంకుమ అయితే తప్పనిసరిగా పెట్టేసుకుంటాననమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫైనల్‌గా ఇంకా పూజకైతే వచ్చేసాను. నా పూజకి నాకు చాలా అంటే చాలా టైమే పడుతుంది. సో, నేనైతే అన్నీ చదివేస్తాను. ఇంకా టైం ఉండదు. ఇంకొకటి నాకేంటంటే మైనసు, నిలబడుకొని చదవాలి. బాగా ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడు నేను పూజ చేసుకుంటానని అనుకుంటూ ఉంటాను. సో, నిలబడుకొని చదవాలంటే ఎంతసేపు నిలబడుకొని చదువుతాను చెప్పండి. ఏదన్నా కొంచెం పీటలాగా వేసుకొని అక్కడ కూర్చొని పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. కానీ ప్రతిదీ నేను నిలబడుకొని పూజ చేయాల్సి వస్తుంది. అదొక పెద్ద మైనస్ నాకు. సో, ఇంకా దేవుడి దగ్గర కాబట్టి డైలీ కనకదార అయితే చదివేస్తాను నేను. నాకు బాగా ఇష్టం. మొత్తం ఆల్మోస్ట్ 1½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి చదివేస్తున్నాను. లలితా సహస్రనామం చదవాలని అనుకుంటాను కానీ ఏంటో నాకు అదైతే అర్థం కాదు. కొంచెం ఒక 2, 3 లైన్స్ అయితే గనక బాగా వినాలనిపిస్తుంది. మిగతా లైన్స్ అయితే నాకు వింటే సరిగ్గా అర్థం కాదు. అర్థం కానప్పుడు ఇంకా ఏమనిపిస్తుందంటే చదవాలనిపించదు. సో, ఇంకొకటి ఏంటంటే ప్రహ్లాద కవచం ఉంది కదా! సో, అది చదివేస్తాను. ఇంకొకటి ఏదో ఒక 2, 3 ఉన్నాయండి. సో, మణిదీప వర్ణన ఈ మధ్య చదువుతున్నాను ఒక 2, 3 టైమ్స్. సో, ఓకే, పర్వాలేదనిపించింది. ఎన్ని చదివినా కానీ కష్టాలైతే అస్సలు పోవడం లేదు. నాకైతే వ్యూస్ అయితే రావడం లేదు.
ఏం చేయాలో ఏంటో అర్థం కావడం లేదు. అండ్ ఇప్పుడైతే ఇంకా కాటన్ తీసుకొని ఒత్తుదైతే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను ముందే చేసి పెట్టాలని అనుకుంటాను, కానీ అసలు టైం అయితే సెట్ అవ్వడం లేదు. ఇంకా పోనీది అని చెప్పేసి తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా పని మనిషి అయితే వచ్చేసిందనమాట, మొత్తం క్లీన్ చేస్తుంది. సో నేను ఫాస్ట్గా క్లీన్ చేయమని చెప్పాను, ఎందుకంటే పూజ అవన్నీ చేసుకోవాలి, ఇంకా చేసుకునేసరికి టైం అయిపోతుంది కదా. సో అందుకోసమే ఫాస్ట్గా కంప్లీట్ చేయమ్మా, పైగా పీజీకి ఇంకా నైట్ అన్నం అవి చేయాలన్నమాట, అందుకోసం అని చెప్పేసి చేయమని చెప్పాను. సో తనైతే ఓకే అని చెప్పేసి క్లీన్ చేస్తుంది. సో నా రూమ్ అయితే నేను క్లీన్ చేసుకుంటాను, క్లీన్ చేసినా కానీ ఇంకా పిల్లలు ఉండే కొద్దీ ఎంతో కొంత డస్ట్ ఉంటుంది కదా, అందుకే ఇలా అయిపోతుంది. అందుకే ఫాస్ట్గా క్లీన్ చేయమని చెప్పాను. ఇంకా సరే అని చెప్పేసి క్లీన్ చేస్తుంది. ఈవినింగ్ క్లీన్ చేసినా మార్నింగ్ క్లీన్ చేస్తాను, మార్నింగ్ చేసినా కానీ సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. అండ్ ఫ్రైడే సాటర్డే అయితే ఇంకా నాకైతే పనిలో పని ఎక్కువ పని ఉంటుందండి. ఈ మధ్య ఇంకా నైట్ కూడా సెల్ చూడడం మానేశాను, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోతున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ 5 o'clockకే లేచాను అనమాట. లేవగానే కరెంట్ అయితే పోయింది. అంటే జనరేటర్ ఉంది కదా అని అనుకోవచ్చు, జనరేటర్ అయితే ఉంది, అది ఒక 2 అవర్స్ మాత్రమే నాకు వర్క్ అవుతుంది. మిగతా 2 అవర్స్ అంటే ఒక 2 అవర్స్ వరకు మాత్రమే వస్తుంది. అది ఛార్జింగ్ అవుతుందనమాట. 2 అవర్స్ తర్వాత అది కూడా ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఆఫ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పోయిందో ఏమో కరెంటు, నేనైతే చూడలేదు. మార్నింగ్ లేచేసరికి ఉండింది, జస్ట్ నేను లేచేసరికి 2 మినిట్స్ ఉండింది, అదేమో మొత్తుకుంటా ఉండింది క్యూ క్యూ అని చెప్పేసి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను కిచెన్ దగ్గరికి వెళ్ళి, ఏమో నాకైతే ఫస్ట్ టైం అనమాట అది ఇలా ఉండడం. ఇంకా కిచెన్ దగ్గరికి ఇంకా పడుకున్నాను. ఇంకా పడుకున్నాక కిచెన్ దగ్గరికి ఇంకా ఫుడ్ అయితే చేస్తున్నాను. చేసేలోపు కరెంట్ అయితే పోయింది. ఇంకా భయం వేసింది. మార్నింగ్ అయితే చపాతీ అలా ప్రిపేర్ చేసి పిల్లలకి వేద్దాం అనుకున్నాను, కానీ కరెంట్ అయితే పోయేసరికి చాలా భయం వేసింది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఏం చేశానంటే, ఇంకా ఒక 5:30 అలా అవ్వగానే కొంచెం సన్‌లైట్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా మ్యాగీ అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను. 6 కదా నేను ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి. 6కి వాళ్ళని లేపి 6:30 లోపు తినిపించేసి స్నానం అవి చేపిచ్చేసి ఇంకా రెడీ చేయాలన్నమాట. పైగా ఈరోజైతే ఇంకా పెద్ద బాబుకి ఎగ్జామ్ అయితే ఉంది. మేడం అయితే మెసేజ్ చేసింది. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం మార్నింగే లేపి ఏదన్నా చదివిద్దాం అనుకున్నాను. ఒక 15-20 మినిట్స్ కదా కరెంట్ అయితే వచ్చేసింది. ఇంకా లక్కీగా హ్యాపీగా వెళ్ళాను. వెళ్ళి ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. 6:45 కల్లా మొత్తం రెడీ అయిపోయాం, కానీ వ్యాన్ కోసం వెయిటింగ్ అనమాట. రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని మెసేజ్ వచ్చేసింది. ఇంకా ఈలోపు నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా వ్యాన్ రాగానే వ్యాన్కి అయితే పంపించేశాను. పంపించిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వస్తే కాసేపు ఇంకా ఇంట్లో నైట్ ఉన్న అంట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ తోమేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చి ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్‌కి ఫుడ్ ఏంటి అవన్నీ అడిగేస్తాననమాట. సో అడిగిన తర్వాత తను ఏమన్నా స్పెషల్‌గా ప్రిపేర్ చేయమంటే ఇంకా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను, ఇంకా తినేస్తామన్నమాట. సో నేనైతే పూజ చేస్తున్నాను, తను ఇంకా లేట్ అయిపోతుంది, మీరు ఫాస్ట్‌గా చేసుకోండి మేడం అని చెప్తే ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఇలాగే ఉంటుంది. అంతకుముందు అయితే మార్నింగ్ కూడా దీపం అయితే పెట్టేస్తున్నాను. ఈ మధ్య కాలంలో కొంచెం మార్నింగ్ సెట్ అవ్వడం లేదండి. ఎందుకు నాకు హెల్త్ ఇష్యూస్, సేమ్ టైము ఇంకా చేయలేకపోతున్నాను. మీకు తెలిసిందే కదా, ఇంకా అటు సైడ్ బట్టలు అవన్నీ మూట కట్టేసి కింద పెట్టేశాను. స్పేస్ అయితే అస్సలు లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా బట్టలు లేక ఓన్లీ ఒక డ్రెస్తోనే అడ్జస్ట్ అవుతున్నాను. శారీస్ కట్టుకుంటే కనుక మళ్ళీ డ్రెస్ వేసుకోవాలంటే కష్టం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి డిఫరెంట్ డ్రెస్సెస్తో అయితే వస్తాను. కొత్తవి కూడా తెచ్చుకున్నాను, కానీ వాడటం లేదు. అండ్ ఇప్పుడైతే మీకు పీజీలో ఫుడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇదో వెనస్డే అనమాట, వెనస్డే నైట్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చికెన్ అయితే వడ్డిస్తున్నాను. ఎంత చికెన్ అనేది వేసేది నేనైతే వీడియో చూపిస్తున్నాను చూడండి. సో వెనస్డే చికెన్ ఉంటుంది అండ్ థర్స్డే వెనస్డే చికెన్ ఉంటుంది, సండే చికెన్ ఉంటుంది, అండ్ థర్స్డే వచ్చేసి ఎగ్ ఉంటుంది. సో సండే వచ్చేసి 1 వీక్ వచ్చేసి మసాలా అన్నము చికెన్ కర్రీ ఉంటుంది, 1 వీక్ వచ్చేసి బిర్యానీ ఉంటుంది. అండ్ వెనస్డే ఇంకా డైలీ రొటీన్ అనమాట, చపాతీ విత్ ఎగ్ చికెన్ కర్రీ ఉంటుంది. అండ్ థర్స్డే అయితే 1 వీక్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్, 1 వీక్ వచ్చేసి
ఎగ్ కర్రీ ఉంటుంది. వెజ్ వాళ్ళకైతే కనుక వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ వీళ్ళకు వెజ్ వాళ్ళకైతే ఎగ్ కర్రీ చేసినప్పుడు మష్రూమ్ చేపిస్తానన్నమాట. మష్రూమ్ కానీ గోబీ కానీ ఏదో ఒకటి. సో ఆ రెండిట్లలో ఏది సూట్ అయితే అది చేపిస్తామన్నమాట. సో నైట్ చూడండి మా వాళ్ళంతా కూర్చొని తింటున్నారు. అదే వీడియో తీశాను. అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎంత బాగుంది చూడండి. నాకైతే బాగా ఇష్టం. మీకు ఎప్పుడైనా కానీ టెంపుల్ చూపించాలని. సో ఇప్పుడు ఏంటంటే మ్యాగీ కోసం వచ్చాను. సో కరెంట్ పోయిందని చెప్పాను కదా. సో అది వీడియో మార్నింగ్ 5:30 కదా అంకుల్ అయితే ఓపెన్ చేస్తాడు షాపు. సో ఇది బయటనే ఉంది కాబట్టి నేను ఎప్పుడు భయపడలేదు. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే భయపడేదాన్నేమో. ఇట్స్ ఓకే. ఈసారి ఎక్కువ అంటే ఇంకొక పీజీకి షిఫ్ట్ అయినప్పుడు ఇది కొంచెం డిస్టెన్స్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ముందే సెట్ చేసి పెట్టుకోవాలి. నైట్ ఏం చేయాలా, మార్నింగ్ ఏం చేయాలని ముందే సెట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ దేవాంశను పెద్ద బాబుని రేపానమాట. బ్రష్ చేయించాను. వేయించి అయిపోయిన తర్వాత ఇంకా బాబుకైతే తినిపిస్తున్నాను అనమాట. సో ఫాస్ట్గా తినమని చెప్తూ ఉన్నాను. నేనైతే దేవాంశ్ అయితే బాగా గోము నా కాడ కూర్చొని బాగా తింటున్నాడు. నువ్వు తినిపించు, నేనైతే సరే చూస్తా అని. సో ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచాను కదా, అందుకోసమని చెప్పేసి ఫుల్గా ఈ మధ్య జలుబు అయితే పట్టేసింది. సో వీటిని తప్పించుకోవడానికి కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ టైం కాసేపైనా పడుకుందామని అంటే 2:30 కదా పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. అసలు టైం అయితే సెట్ అవ్వడం లేదు. అండ్ ఇంకొకటి నాకు కొన్ని బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి కదా, అవి స్టిచ్చింగ్కి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకే అస్సలు రెస్ట్ అయితే తీసుకోలేకపోతున్నాను. సో మార్నింగ్ ఏంటంటే వీళ్ళని స్కూల్కి రెడీ చేయడం, వాళ్ళకు తినిపించడం ఇంకా ఇదే అయిపోతుందన్నమాట. సో అందుకోసమే లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి తినేసి మిషన్ కుట్టుకుండి ఇంకా ఆఫ్టర్నూన్కి ఫుడ్ చేస్తాను. ఫుడ్ చేసి రైవ్ అలా పెట్టేస్తానమాట. ఇంకా పెట్టిన తర్వాత రైవ్ అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది తినేసరికి. ఈలోపు మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. డే మొత్తం మీద అయిపోతుంది. ఎలా అయిపోతున్నాయో డేస్ అయితే అసలు అర్థం కావడం లేదు. అండ్ ఈ మధ్యకాలంలో వాటర్ దియాస్ వచ్చాయి చూసారా. జస్ట్ వాటర్ వేస్తే దీపం అయితే వెలుగుతుందనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ వీడియో కూడా పెడతాను చూడండి. సో ఒక్కొక్క దియా వచ్చేసి 25 రూపీస్ అంట. బయట మార్కెట్స్లో ఉంటున్నాయి. నాకు భయం దియా పెట్టాలంటే, ఎందుకంటే దేవాంశ్ పట్టుకుంటాడు చేయి కాలుతుందో ఏమో అని చెప్పేసి. ఈ వాటర్ దియాస్ వచ్చాక కొంచెం హ్యాపీ అనమాట. అదేం కొంచెం కాలదు, అలాగే ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా దీపావళికి అయితే తెచ్చుకుంటాను. అండ్ ఇప్పుడైతే హెయిర్ అయితే చూపిస్తున్నాను చూడండి. హెయిర్ ఏమో బాగానే ఉంది కానీ హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది. డాండ్రఫ్ ఉందా అని అంటే అంతకుముందు బాగా ఎక్కువ ఉండేది. సో ఈ మధ్యకాలంలో కొంచెం బాగా తగ్గిపోయింది. అయినా కానీ నాకు ఎందుకు హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది. నా హెయిర్ ఎంత పోతుందంటే, ఇంకొక మైనస్ ఏంటంటే నాకు హెడేక్ ఎక్కువ ఉన్నా కానీ ఇలా జుట్టు అయితే పోతూ ఉంటుంది. సో అదొక పెద్ద మైనస్. అందుకే హెడేక్ తెచ్చుకోకుండానే ఉండాలి. ఇంకా ఇంట్లో పనులతో వస్తూనే ఉంటుంది. సరిగ్గా పడుకోకపోయినా కానీ ఏవైనా ఆలోచనలు ఉన్నప్పుడు కూడా ఇంకా ఇలా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. 2 డేస్ 3-4 డేస్ నుంచి ఇలాగే తలనొప్పితో చాలా బాధపడుతున్నాను నేను. ఎప్పుడెప్పుడు తగ్గుతుందని. మా హస్బెండ్ ఏమో హెడేక్ ట్యాబ్లెట్ అయితే తీసుకొస్తాను వేసుకో అని చెప్పాడు. వద్దని చెప్పాను. ఏం కాదు, కాసేపు రెస్ట్ తీసుకుంటే పోతుంది అని. అసలే ఎందుకు ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, పైగా హెడేక్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటే ఇంకా తిప్పుతుందో ఏమో అని చెప్పేసి ఇంకా తీసుకోవడం లేదు. అనవసరంగా ట్యాబ్లెట్స్ అయితే నేను వేసుకోనండి. జస్ట్ నాకు ఆస్తమాగా ఉన్నప్పుడు దానికి మాత్రమే ట్యాబ్లెట్స్ వేసుకుంటాను. అది కూడా ఒక 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి. ఇంకా మిగతా టైంలో నేనైతే ట్యాబ్లెట్స్ అయితే అసలు వాడను. ఎందుకంటే అదొక పెద్ద మైనస్ కదా ట్యాబ్లెట్స్ వాడడం. సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తాయి. మెయిన్ ఎఫెక్ట్ తగ్గడం కన్నా సైడ్ ఎఫెక్ట్ అయితే ఎక్కువ వస్తాయి. అందుకోసం అని చెప్పేసి భయము. నాకు ఈ మ్యాగీ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సింపుల్గా అయిపోయేది. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కాదు కదా అని. అండ్ ఎప్పుడో ఒకసారి ఇలా అయితే చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ చపాతీ, దోశ, ఇడ్లీ ఇలాంటివి మాత్రమే చేస్తానన్నమాట. ఇప్పుడు ఇంకా టైం సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఇలా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. జలుబు అయితే అస్సలు తగ్గడం లేదు. ఏం చేయాలో ఏంటో.
ఒక 2-3 టైమ్స్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను. వేసుకున్నాక అదంతే మార్నింగ్ టైం లేవకోకుండా కొంచెం సేపు ఎక్కువ పడుకుంటే తగ్గుతుంది. అండ్ ఈ 2 డేసే కదా, నెక్స్ట్ సాటర్డే, సండే, మండే వచ్చేసి దీపావళి కదా. మీ అందరికీ హ్యాపీ దీపావళి అండి అడ్వాన్స్డ్‌గా. సో ఏంటి అంటే దీపావళికి వీడియో చేస్తాను తప్పకుండా. చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. సో దీపావళికి ఇక్కడ స్పెషల్స్ ఏముంటుందంటే ఏదన్నా స్వీట్ అయితే చేయిస్తామన్నమాట. సో పీజీలో ఫుడ్ అయితే ఉంది. హాలిడే ఏమి ఇవ్వలేదు. పీజీలో ఫుడ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే. సండే నాన్ వెజ్ పెట్టాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాను. సో టుమారో వచ్చేసి నాకు ఫ్రైడే అనమాట. ఫ్రైడే ఇక్కడ ఏముంటుందంటే ఇడ్లీ, చట్నీ, సాంబార్ నాకైతే ఫేవరెట్ అనమాట. ఎందుకో ఈ మధ్య వంటవాడు బాగా చేస్తున్నాడు. వంటలన్నీ చాలా బాగా నచ్చుతున్నాయి. ఇక్కడ పిల్లలకి కూడా బాగా నచ్చుతున్నాయి. ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మేము కూడా అదే తింటున్నాం. మామూలుగా అయితే ఇంకా దేవాంష్‌కి, పెద్ద బాబుకి కొంచెం అంటే స్పైసీనెస్ తక్కువ ఉండేది. కొంచెం సాల్ట్ అవి తగ్గించి ఫుడ్ అయితే కొంచెం చప్పగా చేస్తాననమాట. ఎందుకంటే ఇవి మసాలా అవన్నీ ఉంటాయి కదా, మాకైతే ఓకే. కానీ దేవాంష్ అయితే గనక తినలేడు. సో కారంగా ఉందని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అందుకే పెట్టడం లేదు. అండ్ ఇదైతే మార్నింగ్. సో ఇప్పుడైతే ఇంకా చూడండి ఇల్లు మొత్తం ఎలా ఉందో. ఇది మొత్తం సర్దుకోవాలంటే అట్లీస్ట్ నాకు ఒక 1 అవర్, 2 అవర్స్ అయితే పడిపోతుంది. సో అవన్నీ తీసి ఇంకా ఫాస్ట్‌గా స్కూల్‌కి వెళ్తున్నాడని ఎలాగంటే అలా పడేశాను. ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్ బ్యాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అయిపోతాయని అనుకునేలోపు ఏవో కొత్తవి వస్తూనే ఉంటాయి. ఇదొక పెద్ద మైనస్. పెట్టుకోవడానికి నాకు అసలు ప్లేసే లేదు. ఎలా వేసుకుంటున్నానో ఏమో డ్రెస్సు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. చిన్న చిన్న బకెట్లు తెచ్చుకొని అందులో పెట్టేసుకొని అవే వాడుకుంటున్నాను. అండ్ వీక్లీ వన్స్ మాత్రమే వాషింగ్ అయితే వేస్తాను. మధ్య మధ్యలో వేయలేను. ఎందుకంటే లైవ్ చేయాలి. లాంగ్ వీడియో పోస్ట్ అయితే చేయాలి. డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టేద్దాం అనుకుంటే ఈ మధ్య అవ్వట్లేదు. అట్లీస్ట్ ఒక షార్ట్ వీడియో అన్నా పెట్టుకుందాం అనుకుంటే అది కూడా అవ్వడం లేదు. ఇంకా అందుకే డే బై డే వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మంచి వ్యూస్ వస్తున్నాయి. ఎందుకో సాంగ్స్‌కి అయితే మంచిగా వ్యూస్ అయితే లేవు. అందుకోసమని కామెడీ వీడియోస్ కింద అయితే పడ్డాను. కామెడీ వీడియోస్ అయితే కనుక బాగా మనకి రీచ్ ఉంటుంది. సేమ్ టైం సబ్స్క్రైబర్స్ వస్తారు. కొంచెం ఫాస్ట్‌గా మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి ఇంకా షార్ట్ వీడియోస్ అయితే అన్ని కామెడీ వీడియోసే తీస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ కూడా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సాంగ్స్ చేద్దామంటే ఏంటంటే ఓన్లీ లిమిట్ దాకే వస్తుందన్నమాట వీడియోస్ అనేటివి. కొన్ని చేయగానే మీకు ఈరోజు లిమిట్ అయితే అయిపోయిందని చెప్పేసి మెసేజ్ అయితే వస్తుంది. అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ అవ్వడం లేదు. అది మైనస్ అయిపోతుంది కదా అని చెప్పేసి చేయడం లేదు. సో యూట్యూబ్లో మనకేంటంటే ఎక్కువ పేషెన్సే ఉండాలి. సో పేషెన్స్ లేకపోతే ఇంతేనండి. ఎప్పుడో ఒకసారి మన వీడియోస్ కూడా రీచ్ అవుతాయి. అండ్ ఈ మధ్య వైజాగ్లో 2 డేస్ బ్యాక్ సో క్రియేటర్స్ది మీటింగ్ అయితే అయింది కదా. అందరినీ చూశాను. చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు వెళ్తానా అని అనిపించింది. సో చాలామంది వీడియోస్ అయితే పోస్ట్ చేశారు. షార్ట్స్ కూడా అప్లోడ్ అయితే చేశారు. చూశానన్నమాట. సో నాకు కూడా అలాంటి ఆపర్చునిటీ వస్తే బాగుంటుందని అనిపించింది.